బలరామయ్య గారు దగ్గర నేను నటుడిని మాత్రమే కాదు, అంతకంటే దగ్గరవాడిని. నన్ను కొడుకులా చూసుకున్నారు, ప్రేమతో లాలించారు, అభిమానం కురిపించారు. ఆ రోజుల్లో పెద్దలు అలాగే ఉండేవారు. కలిసిమెలిసి బంధువుల్లా, స్నేహితుల్లా మెలిగేవారు. అయితే నా సహవాసం అంతా పెద్దవాళ్లతోనే. అందరూ నాకంటే పెద్ద వయసు వారే. ఒక సినిమాకి వెళ్లాలన్నా, బీచ్కి వెళ్లాలన్నా, ఎక్కడికి వెళ్లాలన్నా వాళ్లతోనే వెళ్లేవాడిని. పెద్దవాళ్ల వెనక వెళ్తున్నప్పుడు సహవాసులతో మాట్లాడినట్లు సరదాగా మాట్లాడలేం కదా, మౌనంగానే ఉండేవాడిని. వాళ్ళు కూడా కుర్రాడు ఉన్నాడని జాగ్రత్తగానే మాట్లాడేవారు. ఆ సాంగత్యమే గొప్పది. అదే జీవితంలో సన్మార్గంలో నడవడానికి దోహదం చేసింది. బలరామయ్య గారు గొప్ప దర్శకుడని చెప్పుకోరేమో గాని నేను మాత్రం ఒక గొప్ప ద్రష్టగా చెప్పగలను. ఎవరైనా నటుడిగా పనికొస్తాడో లేదో చూడటానికి నటింపజేస్తారు. హావభావాలు, నడక, ఆంగికం చూస్తారు. కానీ బలరామయ్య గారు నాకు అలాంటి పరీక్షలు పెట్టకుండా ప్లాట్ఫారం మీద చూసి చూడగానే సినిమాలకు పనికొస్తానని ఊహించగలిగారంటే అది కూడా ఒక దర్శకుడిగా ఉండవలసిన లక్షణమే అని నాకు అనిపిస్తుంది. అలాంటి ముందు చూపు గలవారు బలరామయ్య గారు. వారి కుటుంబ సభ్యులు కూడా నన్ను ఆత్మీయుడిలాగానే ఆదరించారు. వాళ్ళ కుటుంబంలో నేను ఒకటిగా కలిసిపోయాను. అవి ఆనాటి ఆత్మీయ భావాలు. నేను కూడా నటుడిని కదా, నాకెందుకు అని కాకుండా నాకు నేనుగా వీలైన పనులు చేసేవాడిని. చెప్పిన పనులు కూడా శ్రద్ధగా చేసేవాడిని. నేను రాముడి వేషం వేస్తున్నాను గనుక అందరూ నన్ను రాముడు అని పిలిచేవారు. నా దుస్తుల విషయంలో, అలంకార విషయంలో ఎన్నో సూచనలు చేసి సలహాలిచ్చేవారు బలరామయ్య గారు. నాకు సిల్క్ చొక్కాలు కుట్టించి దర్జాగా ఉండు రాముడు అని అభినందించేవారు. నా పెళ్లి విషయంలో కూడా ఆయన ప్రమేయం ఉంది. నా పెళ్లి రోజులు, ఆయన సినిమా షూటింగ్ రోజులు ఒకటే. షూటింగ్ క్యాన్సిల్ చేసి దగ్గరుండి ఆయన నా పెళ్లి జరిపించారు. ఎంత అదృష్టవంతుడిని, ఎంతమందికి దక్కుతుంది ఈ గౌరవం? దర్శకుడు, నటీనటుల మధ్య ఉండవలసిన అనుబంధం, ఆప్యాయత ఎలా ఉంటాయో ఆ తొలి చిత్రంతోనే తెలుసుకున్నాను. అయితే ఇవాళ ఎందుకనో అవన్నీ దూరమైపోయాయి. వ్యాపార ధోరణిలో అనురాగ భావం అంతరించింది. దర్శకుడు, నటుడు షూటింగ్ లో కలుసుకోవడం వరకే తప్ప తర్వాత ఎవరికి వారే అయిపోతున్నారు. ఆనాటి ఆత్మీయత భావాలు మధ్య ఎదిగిన వాడిని గనకనే నేను నా జీవితాన్ని సక్రమ మార్గంలో పెట్టుకోగలిగాను. నేను పనిచేసిన ప్రతి సంస్థలోనూ అలాంటి అనుబంధమే పెట్టుకోవడానికి అదే పునాది. నాకు దైవం, తండ్రి లాంటి బలరామయ్య గారిని నేను అనునిత్యం స్మరించుకుంటూనే ఉంటాను. ఇక పితృ సమానులైన రాంబ్రహ్మం గారు, గోడవల్లి రాంబ్రహ్మం గారు మాయాలోకం పేరుతో జానపదం ఆరంభిస్తున్నారు. అందులో రాకుమారుడి పాత్ర ఉంది. సీతారామ జననంలో కొత్త కుర్రాడు రాముడు వేషం వేస్తున్నాడని విని ఆయన ఎవరా కుర్రాడు, ఎలా ఉన్నాడు అని బలరామయ్య గారిని అడిగి నన్ను చూస్తాను అన్నారు. చూశారు. నేను నమస్కారం పెట్టలేదు. పెద్దవాళ్ళని చూస్తే నమస్కారం పెట్టాలన్న సంస్కారం నాకు లేదు, తెలియదు కూడా. నా ప్రవర్తనకి రాంబ్రహ్మం గారు కాస్త చిరాగ్గా చూసి ఎవడయ్యా వీడు అని అడిగారు. మీవాడే అన్నారు బలరామయ్య గారు. అంటే మీ కులం వాడేనని సూచన. అందుకేనా అంతా అన్నారు రాంబ్రహ్మం గారు నాకు పొగరుంది అన్నట్టుగా. దాంతో నాకా వేషం ఎవ్వరేమో అనుకున్నాను. అయితే బలరామయ్య గారు, మధుసూదనరావు గారు నా గురించి చెప్పారు. పల్లెటూరివాడు, పద్ధతులు తెలియవు, అంతేగాని పగరబోతు కాదు, చాలా మంచి కుర్రాడు, వృద్ధిలోకి రావాల్సిన వాడు, మీరు పెద్ద మనసుతో మన్నించండి, ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు, మీరు ఆ వేషం ఇచ్చి ప్రోత్సహించండి అన్నట్టుగా నా తరపున మధుసూదనరావు గారు సంజాయిసి చెప్పుకున్నారు. చెల్లపల్లి రాజావారు నేను వేసిన నాటకాలు చూశారు గనుక ఆయన కూడా నా గురించి రామబ్రహ్మం గారికి చెప్పారు. సంస్కారం తెలియకపోవడం చేత, నమస్కారం పెట్టకపోవడం చేత ఎంతమంది పెద్దలు నా గురించి చెప్పవలసి వచ్చింది. పెద్దవాళ్ళు కనిపిస్తే వినయ విధేయతలతో నమస్కారాలు పెట్టి గౌరవించాలని తెలుసుకోగలిగాను. అటువంటి అపక్వ దశలో ఉన్న జీవితానికి ఇలాంటివి తెలియాలంటే నిదానంగా తెలుస్తాయి. అనుభవమే పాఠాలు చెబుతుంది. ప్రతిదీ అనుభవించాల్సిందే. ఆ అనుభవంలో ఎన్నో అడ్డంకులు, ఎన్నో ఇబ్బందులు. మాయాలోకంలో మొత్తానికి నాకు పాత్ర లభించింది. అక్కడ కూడా అందరూ పెద్దవాళ్లే, సమవయస్కులు లేరు. గోవిందరాజు గారు, సుబ్బారావు గారు, కన్నంబ గారు, లంక సత్యం గారు, సిఎస్ఆర్ గారు, గిడుగు సీతాపతి గారు, ఇలా ఎందరో ఆరితేరిన నటుల మధ్య నేను. అక్కడంతా క్రమశిక్షణ. గంట కొట్టేవారు. గంట కొడితే భోజనానికి వెళ్ళాలి, మళ్ళీ గంట కొడితే రావాలి. స్కూల్ నడిపేటట్టు నడిపారు
రాంబ్రహ్మం గారు. 4-5 రోజులు పనిచేసిన తర్వాత రాంబ్రహ్మం గారికి నా పట్ల వాత్సల్యం కలిగింది, ప్రేమ పెరిగింది. భోజనానికి ప్రత్యేకంగా వంటశాల ఉన్న రాంబ్రహ్మం గారు తన ఇంట్లోనే భోజనం పెట్టేవారు. నాకు నన్ను తన ఇంట్లోనే పెట్టుకున్నారు. ఎంతో ప్రేమతో ఏం కావాలో పెట్టి ఆదరించారు. రాంబ్రహ్మం గారిది మంచి భాష. ఆయన పత్రిక నడిపారు. మాలపిల్ల, రైతు బిడ్డ లాంటి గొప్ప చిత్రాలు తీశారు. నాటకాల్లో సంభాషణలు చెప్పినప్పుడు ఆ భాష వేరు, అది బాగానే చెప్పొచ్చు. కానీ మామూలుగా మాట్లాడినప్పుడు ఆ భాష రాదే. వ్యవహారంలో గ్రామీణ భాష వస్తుంది. పెద్దవాళ్ళ సాంగత్యంతోనే భాషా సంస్కారాలు అలవడతాయి. ప్రత్యేకంగా అభ్యసించనక్కర్లేదు. షూటింగ్స్ లో రాంబ్రహ్మం గారు ఒరే నాగు, గోవిందరాజుల సుబ్బారావు గారు గొప్ప నటుడు. ఆయన ఏమైనా సలహా ఇస్తే విను, ఆయన చెప్పినట్లు చెప్పు అని చెప్తే నా సంభాషణ ఆయన చెప్పినట్లుగా అలా చెప్పేవాణ్ణి. ఏమిట్రా అంతలాగుడు, మామూలుగా చెప్పు, ఆయన ముందు ఏదో అన్నానని అదే పట్టు కూర్చుంటావేం అని మళ్ళీ ఆయనే నన్ను మందలించేవారు. నేను కొత్తవాడిని, చిన్నవాడిని అంచేత అందరూ నాకు సలహాలు చెప్పేవారు. వినకపోతే ఏమనుకుంటారో ఒక్కొక్కరిది ఒక్కో విధానం. అన్నీ విని నా ధోరణిలో నేను చేసేవాడిని. దైతా గోపాలం గారు నాకు ధర్మపత్ని సమయంలో తెలుసు. ఆయన కాంచనమాలకి సంభాషణలు నేర్పేవారట. నేను ఆయన దగ్గర నేర్చుకున్నాను. సాంఘిక నాటకాల్లో వేషాలు వేశాను కాబట్టి ఆ ధోరణి నాకు అలవాటే. రాంబ్రహ్మం గారు ఆ ధోరణిలోనే చెప్పమనేవారు. పెద్ద పులుల మధ్య మేక చిక్కుకుని నెగ్గుకు రావాలి. ఆత్మబలం, ధైర్యం ప్రోత్సహించాలి. మాయాలోకంలో నేను బాగున్నానని, బాగానే చేశానని అన్నారు. జానపద కథ కనుక 3 భార్యల్ని చేసుకుంటాడు శరాబందిరాజు. మొదటి రోజు షూటింగ్ లో శాంతకుమారి గారు అన్నారు కూడా, ఇదేమిటి నా పక్కన కుర్రాడిని వేశారు అని. అయితే ఒక్కొక్కరు ఒక్కో ఘట్టంలో వస్తారు. వయసులో ఎస్ వరలక్ష్మి మాత్రం నాకంటే చిన్నది. శాంతకుమారి గారు రాజమ్మ గారులు పక్కన నేను తమ్ముడిలా కనిపించినా కథాబలం వల్ల అదేదో పెద్ద లోపం అనిపించలేదు ప్రేక్షకులకి. సరదాలు తమాషాలు చేస్తూ రాంబ్రహ్మం గారు నన్ను ఆట పట్టించేవారు. అప్పుడు డిస్ట్రిబ్యూటర్ల దగ్గర నుంచి ప్రతి నెల కొంత డబ్బు వస్తూ ఉండేది. ఒక్కోసారి కాస్త ఆలస్యం అయ్యేది. అప్పుడు రాంబ్రహ్మం గారు ఒరే షావుకారు, ఓ 2000 ఇవ్వరా అనేవారు. నేను బ్యాంకులో దాచుకున్న డబ్బుల నుంచి 2000కు చెక్కు రాసి ఇచ్చేవాడిని. ఎంత ఆనందపడేవాడినో నేను చెక్కు రాసి ఇచ్చానని. అప్పట్లో ఆఫీస్ జీతాలు 200, 300 అలా ఉండేవి. ఆ తర్వాత డబ్బు రాగానే నాకు తిరిగి ఇచ్చేసేవారు. ఎంత ఆప్యాయత, ఎంత చనువు. అలాగే మధుసూదనరావు గారు నా మీద డాగగన్ను వేసి ఉంచేవారు. అభివృద్ధిలోకి రావాల్సిన కుర్రాడిని గనక ఎప్పటికప్పుడు జాగ్రత్తలు చెబుతూ ఉండేవారు. ఓ కంటితో నన్ను కనిపెట్టమని లంకా సత్యం గారికి అప్పజెప్పారు. ఇలాంటి కట్టుదిట్టాల మధ్య నా బాగోగులు చూస్తూ నా అభివృద్ధికి కాంక్షించారు పెద్దలు. క్రమశిక్షణకి, ఒక విధానానికి కట్టుబడి ఉండాలని, అవే భావి జీవితాన్ని రక్షిస్తాయని, అందరికీ ఈ లక్షణాలు వర్తిస్తాయని నిదానంగా తెలుసుకున్నాను. మనం పెరిగే వాతావరణం, మిసిలే పరిసరాలు, మనుషుల తత్వాలు, వాటి మీదనే జీవితం ఆధారపడి ఉంటుంది. నా అదృష్టం, నా పూర్వజన సుకృతం వల్ల ఒక మధుసూదనరావు గారి వంటి వారు, బలరామయ్య గారు, రాంబ్రహ్మం గారు వంటి వారు నన్ను సక్రమైన దారిలో నడిపించారు. చిత్ర దర్శకుడంటే షూటింగ్ లో ఏదో షార్ట్స్ తీసే వ్యక్తి మాత్రం కాదు. అతనికి నటుడికి మధ్య ఉన్న అనుబంధం అక్కడతో ఆగిపోకూడదు. బయట కూడా ఆ అనుబంధం కొనసాగాలి. ఒక సంస్థకి దర్శక నిర్మాతలు తల్లిదండ్రులు లాంటి వారు. దర్శకుల్లో ఒక్కొక్కరిది ఒక్కో పద్ధతి. ఒక దృశ్యం చెప్పి ఆలోచించమంటే ఒక దర్శకుడు ఒకలా, ఇంకో దర్శకుడు ఇంకోలా ఆలోచిస్తారు. టేకింగ్ లో కూడా మార్పులు ఉంటాయి. అందరు దర్శకులు ఒకేలా తీయరు. వారి వారి అవగాహన, దృష్టి, ఆలోచన శక్తి, నిపుణత్వం మీద ఆధారపడి ఉంటుంది. అలాగే నటులు కూడా వాళ్ళ వాళ్ళ విధానాల్లో నటిస్తారు. ఉదాహరణకి నేను అర్ధాంగిలో వేసిన పాత్ర ఉందనుకోండి, ఇంకొక నటుడికి ఇస్తే అతను ఇంకోలా చేస్తాడు. అది రైటే, ఇది రైటే. దర్శకుల్లో కొందరు దర్శకులు నటులకి దృశ్యం వివరించి నటుడికి వదిలేస్తారు. కొందరు స్ఫూర్తిని కలిగిస్తారు. కొందరు నటించిన విధానం చూసి హెచ్చు తగ్గులు చెబుతారు. తొలి రోజుల్లో సంభాషణలు ఎలా చెప్పాలో, ఎలా చెయ్యాలో నాకు చెప్పేవారు దర్శకులు. సీతారామ జననంలో బలరామయ్య గారు ఇలా చెయ్యి, అలా చెప్పు అని నాకు చెప్పి చేయించినట్లు గుర్తులేదు. ఆయన మంచి నిర్మాత. కథని సమకూర్చుకోవడం, సరైన నటీనటుల్ని ఎన్నిక చేసుకుని చిత్రం నిర్మించడం ఆయనకు బాగా తెలుసు. సీతారామ జననం తర్వాత 3 మరాఠీలు, బాలరాజు, శ్రీ లక్ష్మమ్మ కథ, స్వప్న సుందరి సినిమాలో నేను నటించాను. రేచొక్క వారిదే, నేను గెస్ట్ గా చేశాను. పి పుల్లయ్య గారు దర్శకుడు. సినిమా నటన, టెక్నికల్ అంశాలు నిదానంగా నాకు వంటపడుతూ వచ్చాయి. కనుక తర్వాత చిత్రాల్లో బలరామయ్య గారు నాకు ఎక్కువగా, తక్కువ అని చెప్పేవారు గాని ఇలా చెయ్యాలి అని చెప్పలేదు. నేను అభివృద్ధిలోకి వస్తుంటే ఆయన ఎంత సంతోషించేవారో చెప్పలేను. అభివృద్ధి సాధిస్తున్న కొడుకును చూసి తండ్రి పడే ఆనందం ఎలాంటిదో ఆయన దగ్గర చూశాను.